ప్రేరేపించి ఇక్కడి సమాజాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మీరందరూ కూడా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణ మీద నడుస్తున్నది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం ఇక్కడి రాజకీయ నాయకులు హుజూర్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి మేధావులు అని చెప్పేవారు కావచ్చు, లేదా ఈ తెలంగాణ ప్రాంతానికి చెప్పి పలానా నేను అని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఎస్, ఇది క్లియర్గా కూడా నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా ఈ అంశాన్ని. ఎందుకంటే ఇక్కడ సూరవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించిన విగ్రహం ఆవిష్కరణ విషయంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టిండు. ఇదే విషయానికి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహంలో మాత్రం ముఖ్యమంత్రి వెళ్ళిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ సమాజం ఒక్కసారి అన్ని విషయాలను కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఇంకొక విషయంలో కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరించిండు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి ఈరోజు వచ్చిన ప్రధాన అంశాలు ఏంటి, వార్తలలో ప్రధాన అంశాలు ఏంటి, వాటన్నింటిని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సమాజానికి అందరికీ కూడా జర మేల్కోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించిన అంశం ఈరోజు ప్రధానంగా కూడా కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా కూడా ఈయన చాలా గొప్పోడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో A to Z విపక్ష పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తిని ఏ విధంగా విమర్శించాలో, ఒక వ్యక్తిని ఏ విధంగా కించపరచాలో, ఓ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా అనరాని మాటలు అనాలో అన్ని రకాలుగా ఈ తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన కేసీఆర్ అయినప్పటికీ కూడా మౌనంగానే భరించిండు. దానితో పాటుగా రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనదైన శైలిని, అంటే ఒక అద్భుతమైన కట్టడాలు కావచ్చు, ఒక అద్భుతమైన పథకాలు కావచ్చు, ఒక అద్భుతమైన పరిపాలన కావచ్చు, వీటన్నింటినీ చేసినప్పటికీ కూడా తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతలకు చిన్నచూపు కావచ్చు. కానీ వాళ్ళ వారసత్వం పొందిన కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు కూడా అదే చిన్నచూపు చూస్తున్నారు. ఏ విధంగానైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పడగొట్టిల్లు. కానీ ఇప్పుడు ఏ గడపకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, కేసీఆర్ నామస్మరణ అనేది మారిమోగుతుంది. మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ కావాలి కేసీఆర్, ఆయనే మా సీఎం అనే విధంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే చెప్తున్న విషయం అందరం చూసాం. సో ఇక్కడ కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. సో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూద్దాం. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర జోరు పెంచుతున్న బీఆర్ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న గులాబీ బాస్, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేత, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు, ఊరూరు ప్రజా సమస్యలపై తెలుసుకోనున్న కేటీఆర్, జిల్లాలలో బస్సు యాత్ర చేసి సభ పెట్టనున్న కేసీఆర్, ప్రజలకు భరోసా ఇచ్చేలా భారీ బహిరంగ సభలో అంచు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ముందస్తు వ్యూహాల వేడి మొదలైంది. క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని తిరిగి పుంజుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం సమర శంఖం పూరిస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ బాస్ స్వయంగా కూడా జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధం కావడం, మరోవైపు యువ నాయకత్వం సుదీర్ఘ పాదయాత్రతో క్షేత్రస్థాయిగా వెళ్లేందుకు కార్యాచరణ ఖరారు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందే పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్న గులాబీదనం ఈ సుదీర్ఘ యాత్రల ద్వారా పాలకుల వైఫల్యాలను, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను గట్టిగా నిలదీయనుంది. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని కదిలించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో గందరగోళంలో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ పటిష్టమైన ఒక భరోసాను కల్పించే ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టింది బీఆర్ఎస్. సో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. సో ఎందుకు కేసీఆర్ మళ్ళొక్కసారి చర్చనీయాంశంగా ప్రజాక్షేత్రంలోకి ప్రతి నోట కూడా కేసీఆర్ నినాదం ఎందుకు వినబడుతుంది అనే అంశానికి సంబంధించి కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్రతోని ఏడాది ముందే పక్కా ప్రణాళికతోని ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమైండు. సో దానివల్ల
తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతించే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా కూడా కనబడుతున్నాయి. సో వాటన్నింటికి సంబంధించి మనం జోరుగా కాస్త హుషారుగా లోతుగా పరిశోధన శాస్త్రీయంగా చూసినా కూడా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ఒకటో రెండో ఉంటే మనందరం సర్లే ప్రభుత్వానికి సంబంధించి 100 హామీలు ఇచ్చింది, 90 హామీలనైతే నెరవేర్చింది, ఒక 10 హామీలు ఉన్నాయి కదా అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ 100కు 100 ఫెయిల్యూర్ అయితే అది ప్రజాక్షేత్రంలో కూడా పూర్తి స్థాయిలో బాహుట ఎగరవేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా కూడా వ్యూహాత్మకంగా గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ చేపట్టిన 17 రోజుల బస్సు యాత్ర ఎట్లుందో చూసిరు కదా, ఎట్లా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్ళిండో చూసిరు కదా, ఎంత వ్యూహాత్మకంగా ప్రజలందరూ కూడా జయజయలు నీరాజనాలు పలికిల్లో చూసిరు కదా. దాని తర్వాత వీటన్నింటినీ కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓ పక్కన కేటీఆర్కు సంబంధించి పాదయాత్ర, మరోసారి కేసీఆర్కు సంబంధించి బస్సు యాత్ర చేసి ప్రణాళికలోకి వెళ్లేందుకు మాత్రం సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కనుక మనం లోతుగా చూస్తే, ఇక్కడ కరెంటు కోతలు ఒకటి, దాంతోపాటు తాగునీరు ఒకటి, సాగునీరు ఒకటి, ఈ 3 ఇబ్బందులు రాకుండా, అంటే ఈ 3 ఇబ్బందులు రాకుండా గత ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏంది అంటే ప్రయత్నాలు చేసింది. గత ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సమస్యలకు పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కరువును తాండవించే విధంగా ఉన్న పరిస్థితి కనబడింది. మళ్ళీ కరెంటు కోతలు కనబడుతున్నాయి, మళ్ళీ తాగునీటి సమస్య కనబడుతుంది, మళ్ళీ సాగునీటి సమస్య కనబడుతుంది. అద్భుతమైన కాళేశ్వరం, 24 గంటల విద్యుత్, దాంతోపాటుగా అద్భుతమైన తాగునీరు మిషన్ భగీరథ ద్వారా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే గత 10 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్భుతమైన పరిపాలనలో వీటన్నింటినీ అందించినప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వాటిని కాస్త ఎందుకంటే పని చేయించలేకపోతుందో అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికలకు ఏడాది లేదా 2 ఏళ్ల ముందు క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం ద్వారా ఓటర్లతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్గా మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళ విషయంలో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఏంది అంటే రైతులకు సంబంధించిన 24 గంటల విద్యుత్ విషయంలో కానీ, దాంతోపాటు రైతు డిస్కంల విషయంలో కూడా, దాంతోపాటు ధాన్యం కొనుగోలు కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళి అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకే నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన మీటింగ్ పెట్టి ఆయన నోటనే ఒక మాట చెప్పిండు. మీరు అందరు చూసిరో లేదో, ఏంటి, సోషల్ మీడియా అనేది కేవలం సొంత డబ్బా భజనకు మాత్రమే పరిమితం కాకూడదు, ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వ్యక్తిగత మైలేజ్ కోసం కాదు, మన ప్రభుత్వం ఏం చేస్తున్నది, మన ప్రభుత్వం అమలు చేస్తున్న హామీ ఈ పథకాలు ఏంటి, ప్రభుత్వం ఎలాంటి మంచి అంశాలను లేదా మంచి పథకాలను లేదా ఎలాంటి వ్యూహాత్మకంగా ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే విషయాన్ని చూపించలేకపోతున్నారు, భజనగా మారిపోయింది అని చెప్పారు. కానీ ఈ విషయంలో 100కు 100% కూడా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. మీది భజన, సొంత డబ్బా కొట్టుకోవడంలో మీకు మీరే సాటి. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత పూజకు ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఫలానా కార్యక్రమం, ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటిస్తున్నప్పుడు, ప్రజలతో కలిసినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు, కారు ఎక్కి నుంచి కారు దిగి మళ్ళీ కారు వెళ్తున్నంత వరకు పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన ఫోటోలు, విజువల్, మ్యూజిక్లు వేసేసి నానా హడావిడి చేసి వాళ్ళ సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తారు. కానీ అక్కడ ప్రజలు మాట్లాడే అంశం, ప్రజలు ప్రశ్నించిన విధానం, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం అడుగుతున్నారు, ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం ఏంది, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్యాప్చర్ చేయలేకపోయారు. దాంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి చిర్రెత్తింది. ఎందుకంటే మళ్ళొకసారి రాడు ఆయన, 2034 అని కలగంటున్నాడు కానీ పగటి కళలుగా అంటున్నాడు కానీ, ఆ పగటి కళలు పగటేసగానికి గ్రామాలలో పగటేసగాల అని ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒంటి మీద మొత్తం కలర్ పూసుకొని, ఏది నాలుక కింద ఇట్లా కత్తి పెట్టుకొని మొత్తం కుంకుమ పూసుకొని యాపాకులు పట్టుకొని పగటేసగాళ్ళు అత్తరు చూసిల్లే కదా. గదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుతుంది. తెలంగాణ ఓటర్స్ ఎవ్వరు నమ్మరు, పైకి మాత్రం ఓకే 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 ఆ క్షణం మాత్రమే. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలలో గుడి కట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో బంధం కావచ్చు, దాంతోపాటు 10 సంవత్సరాల పరిపాలన కావచ్చు,
ఈ 20 నెలలు 30 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీని చీతు అనే పరిస్థితి ఏర్పడింది కదా. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించండి, ఇంకేముంటుంది? ఏముండదు కదా. గదే అయిపోయిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కేసీఆర్కు సంబంధించి కాస్త డెప్త్గా ఏం రాసిరో చూద్దాం. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త వ్యూహానికి తెరిచింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకం కావడానికి, పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపడానికి ఈ భారీ యాత్రకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రధాన నేతల పర్యటనతో ఉమ్మడి జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇంకో పక్కన కేటీఆర్ పాదయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా యువత, రైతాంగం, సామాన్య ప్రజల మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సాగే ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయనున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను నేరుగా కూడా తెలుసుకోవడమే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే జోరు పెంచుతున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ, ఇక్కడి పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా మీరు అందరూ కూడా చూడండి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరంగా ఏ విధంగా మారబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంది అనేది కూడా నేను చెప్తా. అదే మాటను పెడతా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గనక బస్సు యాత్ర చేస్తే, దాంతోపాటు కేటీఆర్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి తొక్కబడుతుంది. ఎలా అంటే ఈ 30 నెలల కాలంలో అనేక సమస్యలు లీస్ట్ అవుట్ చూసినా కూడా ప్రతి అంశాన్ని కూడా చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆ వైబే వేరు. ఎందుకంటే కేసీఆర్ కనుక ఒక్కసారి ఉధృతమైన పోరాటం చేసిన, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన అన్నింటి విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా కూడా లేవనెత్తుతున్న ప్రతి సమస్యకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నేను ఒక్కొక్క అంశాన్ని కూడా చెప్తా. ఏంది అంటే రైతు రుణమాఫీ జరిగిందా? పూర్తి స్థాయిలో జరగలేదు. దాంతోపాటు రైతు సంక్షేమానికి సంబంధించి అంటే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో లేవనెత్తితే సమాధానం ఉందా? ఉండదు. ఉద్యోగాల భర్తీ కానీ, నిరుద్యోగులకు సంబంధించిన అంశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? లేదు. ప్రాజెక్టులు, దాంతోపాటు ప్రజా వ్యతిరేకతకు సంబంధించిన సమస్యలు దీనికి ఏమన్నా సమాధానం చెప్తుందా? లేదు. ఎందుకంటే ఇక్కడ మూసీ నది ప్రక్షాళన విషయంలో కానీ, దాంతోపాటు నిర్వాసితుల సమస్యలు కానీ, హైడ్రా కానీ, కూల్చివేత్తలు కానీ, వీటన్నింటికి ఏమన్నా సమాధానం చెప్తుందా? చెప్పలేని పరిస్థితి. ఇంకోటి ఇక్కడ ప్రజా కనెక్టివిటీ. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రల ద్వారా క్షేత్రంలో ఉన్న బలమైన క్యాడర్ను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సంక్షేమ పథకాల అమలు కానీ, పరిపాలన సంస్కారాలు కానీ రాజకీయ పట్టు కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది చాలా స్పష్టంగా ఏర్పడింది. సో కేసీఆర్ వస్తాడు. ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా రావాలో కూడా నేను చెప్తున్నా. కేసీఆర్కు సంబంధించి ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇస్తాడు, అడుగులు వేస్తాడు, వేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాడు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల కేసీఆర్ చేసే అంశాలేంటి? గత 10 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తలేదు. వాటన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఆ విషయాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిసిపోతుంది కదా. వాటన్నింటినీ కూడా ఇప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా బస్ అన్నారు, ఫ్రీ బస్సుతోని ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల వరకు కూడా నష్టమే కదా. అది మనం చెల్లించాల్సిన విషయమే కదా. ఇక్కడ కేసీఆర్ ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, దళిత బంధువు కానీ, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, వీటన్నింటినీ కూడా న్యూట్రిషన్ కిట్ని కానీ వీటన్నింటినీ కూడా అడిగే ప్రయత్నం ఉంటుంది కదా. వాటికి ఏమైనా సమాధానం ఉంటుందా? లేని పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గనక తెలంగాణ ప్రాంతంలో బస్సు యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినప్పుడు ఏమైతే తెలుసా? తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో, నేనున్నానని ఒక భరోసా ఉంటుంది కదా. అది బాహుబలి సినిమాలో. అలాగే ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం. ఎందుకంటే ఈ పరిపాలన బాగలేదు. నడి రోడ్ల మీద హత్యలు జరుగుతాయి. ఏంది అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండదు. పోలీసులకు సంబంధించి అవకతవకలు చేస్తారు. బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా. పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది. పోలీస్ వ్యవస్థ అంటేనే పోలీస్ అనే పదమే వదిలే సపరేవుకో అనే కాడికి అయిపోయింది. నాలాంటోడికే చిరాకులేసింది వ్యవస్థ మీద. దాన్ని పట్టించుకున్నడే మానేసినాం.
మీకు ఇంకొక విషయం, ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే నడి రోడ్ల మీద బండ్లాపి చలాన్లు వసూలు చేస్తున్నాం. మరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో పనిచేస్తారా, కేవలం వసూళ్ల కోసమే ఒక వ్యవస్థ తయారైపోయిందా? దాని పేరే ట్రాఫిక్ పోలీస్ కాదు, వసూళ్ల పోలీస్. అది మీరు గుర్తుపెట్టుకొని, నడి రోడ్డు మీద ఎంత దారుణమైన ట్రాఫిక్ అంటే ఉదయం ఆఫీసులకు 8:30, 8 గంటలకు, 7 గంటలకు, 9ంటికి, 10ంటికి, 11ంటికి పోయే వాహనాలన్నింటినీ కూడా ఆపుతున్నారు కదా. ఈ పరిపాలనకు స్వస్తి చెప్పాలి. బాయ్ బాయ్, గుడ్ బై రేవంత్ రెడ్డి. ఇక జీవితంలో రాజకీయ ప్రస్థానం, నీకు రాజకీయం అనేదే భవిష్యత్తు ఉండకూడదు, అంధకారంలో వెళ్ళిపోవాల్సిందే నువ్వు. అన్ని అరాచకాలే మొత్తం. సో కేసీఆర్, కేటీఆర్ అడుగు పెడితే మాత్రమే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ ప్రాంత ప్రజల కోసం ఈ భవిష్యత్తులో తెలంగాణ భౌగోళికంగా కానీ, ఇక్కడ సారవంతమైన భూములు కానీ, లేకపోతే ఇక్కడ పరిసరాలకు సంబంధించి అంటే వాతావరణ పరిస్థితులు కానీ అన్ని రకాలుగా కూడా అంచనా వేసి భవిష్యత్తులో ఎట్లుండాలి, ఈ ప్రాంతానికి ఏం చేయగలగాలి అనేది వీళ్ళు తప్ప ఇంకెవరు చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అటు ఓటుకున్న కేసులో బీజేపీకి తలొగ్గాల్సిందేనా? ఇంకో పక్కన ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీకి తలొగ్గాల్సిందేనా? కానీ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదు. భయ మోటార్లకు మీటర్ల విషయంలోనే ఏచల్ దొబ్బై మేము పెట్టమన్నారు కదా, కరాఖండిగా చెప్పేసిలు కదా. అంత అద్భుతంగా చెప్పినాక ఇంకేముంటుంది? సో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎప్పటికైనా కూడా వీళ్ళను స్వాగతించే పరిస్థితి ఉంటుంది. ఇక ఇంకొక విషయం,